హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ ఫ్రెండ్. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్ ఏపీ పరంగా టెట్ 2026 టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎగ్జామ్స్ కి ఎంత సమయం ఉంది, మీరు ప్రెసెంట్ టెట్ ఫోకస్ చేయాలా, డిఎస్సి ఫోకస్ చేయాలా, లాస్ట్ టైం చేసినటువంటి మిస్టేక్స్ మీరు ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి, నేను చెప్పేటువంటి మిస్టేక్స్ మాత్రము మీరు జాగ్రత్తగా వహిస్తే మీరు 100% సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంది. మరి వీడియో స్టార్ట్ చేసిన చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు చేసేటువంటి సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వీడియోకు లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా టెట్ తో పాటు డిఎస్సి, టెట్ ప్లస్ డిఎస్సి పరంగా మనము ప్రెసెంట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి అయితే మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ బ్యాచ్ 2 days అయింది స్టార్ట్ చేసి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఒక రోజు షెడ్యూల్ తో పాటు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే బెస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ పరంగా ఇస్తాము. సో అదే రోజు క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్స్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీకంటూ ఒక గ్రూప్ లో యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. సో 45 to 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత టెట్ పరంగా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి మీకు ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ షెడ్యూల్ పరంగా టెట్ డిఎస్సి రెండు కల్పిస్తాము. అంటే డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 5 సబ్జెక్ట్స్ లో 4 సబ్జెక్ట్స్ వచ్చేసరికి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ అంటే పై వచ్చేసరికి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మనం క్లియర్ గా మెన్షన్ చేస్తాము. ఆ 5 సబ్జెక్ట్స్ లో పై కూడా ఇస్తాము. ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఆ 5 సబ్జెక్టులు పక్కన పెట్టేసి మిగతా 4 సబ్జెక్టులు చదువుకుంటే సరిపోతుంది. అలా ఒక సిస్టమేటిక్ గా మీకు 45 to 50 days కల్లా టెట్ సిలబస్ కంప్లీట్ చేసి విద్యా దృక్పథాలు సిలబస్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత మీకు టెట్ కు సంబంధించి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. టెట్ కు సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ఇది ఒక మంచి అవకాశము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే టెట్ ప్లస్ డిఎస్సి అని నా వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయగలరు. సో 1200 రూపీస్ అమౌంట్ కోర్స్ ప్రెసెంట్ 600 రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము. ఈ బ్యాచ్ కి ఒక్కటే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాచ్ నుంచి యాజ్ యూజువల్ మామూలు అమౌంటే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 days అయింది. అంటే టెట్ అనౌన్స్మెంట్ రాకముందే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 600 కి ప్రెసెంట్ కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా 1200 రూపీస్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ బ్యాచ్ లోనే జాయిన్ అవ్వండి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది, టెట్ తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా యూజ్ అవుతుంది అనమాట. 600 రూపీస్. మరి వెల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి టెట్ ప్లస్ డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272 నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంబీఆర్ నంద్యాల. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్ కే ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇస్తున్నాం, ఆల్ సబ్జెక్ట్స్. సో టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కూడా దీంట్లోకి యాడ్ అవుతుంది. అంటే డిఎస్సికి ఉండేటువంటి ఎక్స్ట్రా సిలబస్ కానివ్వండి, జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఆల్రెడీ ఇక్కడ పై ఇచ్చాం కాబట్టి ఓకే. తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదే ఫీజులోకే. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్, ఇప్పుడు ఉండేటువంటి నోటిఫికేషన్ పరంగా మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి, టెట్ ఫోకస్ చేయాలా, డిఎస్సి ఫోకస్ చేయాలా, మరి టెట్ మార్క్స్ ఈసారి చాలా చాలా కీలకంగా ఉంటాయి. మరి ఎంత స్కోర్ చేస్తే బెటర్ గా మీరు డిఎస్సికి పాజిటివ్ గా ఉండొచ్చు అనేది కూడా క్లియర్ గా చెప్తాం. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. సో నోటిఫికేషన్ పరంగా ఆల్రెడీ నిన్న లోకేష్ గారు ట్వీట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ రోజు న్యూస్ పేపర్స్ లో కూడా క్లియర్ గా ఇచ్చాడు. సో ఈ రోజు నుంచి అనగా June 5th నుంచి July 5th వరకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో మీరు ఒక 20 days తర్వాత కానివ్వండి అప్లై చేసుకోండి. బట్ మనకి ఎగ్జామ్ డేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్స్ వచ్చేసరికి August 5th నుంచి 21st వరకు మనకు టెట్ ఎగ్జామ్స్ జరగడం అయితే జరుగుతుంది. అంటే స్టార్టింగ్ వచ్చేసరికి August 5th. సో ఈ రోజు ఏంటి June 5th. June 5th నుంచి July 5th, July 5th నుంచి August 5th. అంటే ఓవరాల్ గా మనకు 60 days సమయం ఇవ్వడం అయితే జరిగింది.
సో టెట్ ప్రిపరేషన్ కి 60 డేస్ సమయం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఎనఫ్. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ లో ఉండింటారు కాబట్టి 60 డేస్ అంటే ఎనఫ్. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రము సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 60 డేస్ అనేటివి చాలా చాలా తక్కువ కాబట్టి మీరు ఒక సరైన ప్రణాళికతో సమయాన్ని వృధా చేసుకోకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో వెళ్ళండి. మీరు కూడా ఈజీగా టెట్ అయితే క్వాలిఫై అయితే కావచ్చు. మరి నెక్స్ట్ డిఎస్సి పరంగా ఇప్పుడు ఆస్పిరెంట్స్ పరంగా చూడండి. నెక్స్ట్ డిఎస్సిలో పోస్ట్ సంఖ్య తక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు నేను టెట్ ప్రిపేర్ కావడం అంత అవసరమా అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు. నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటి అంటే టెట్, ఎందుకంటే ఇక్కడ ఇంకో క్లారిటీ ఇస్తా. ఇక టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెట్ ఎగ్జామ్స్ ఎప్పటికి అయిపోతాయి? సో ఓకే, ఆగస్ట్ 15th వరకు అనుకోండి. ఓకే, 21st అని కానీ ఆగస్ట్ 15th అనుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15th, మనకు అక్టోబర్ 15th డిఎస్సి నోటిఫికేషన్. అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా జాగ్రత్త వినండి. టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికే 2 months సమయం ఉంది. ఐ మీన్ 60 days సమయం ఉంది. క్లియరా? ఎందుకంటే మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఆగస్ట్ 15th అనుకుంటే 21st లాస్ట్, ఇన్ కేస్ మీకు 5 days అటు ఇటు లేండి. సో ఆగస్ట్ 15th అనుకుంటే తర్వాత ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 15th కదా మనకు డిఎస్సి నోటిఫికేషన్. అంటే 2 months ఉంది. తర్వాత తక్కువలో తక్కువ మనకు ఒక 45 days అన్న టైం ఇస్తారు కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ సమయమైనా కానీ 45 days ఇస్తాడు. అంటే ఓవరాల్ గా మనకి 60 ఒక 40 100 days సమయం ఉంటుంది. ఆ 100 days సమయంలో మీరు డిఎస్సిని ఒక రఫ్ ఆడించవచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు టెట్ మీదనే ఫోకస్ చేయండి అని చెప్తున్నా. క్లియరా? మీకు ఈ పాయింట్ అర్థమైంటుంది. అంటే టెట్ లో 110 వచ్చినా కానివ్వండి, 115 వచ్చినా కానీ ఇంత బిలో కూడా, ఓకేనా, ఈవెన్ 120 ఆ రేంజ్ లో ఉన్నా కానివ్వండి, మీ టార్గెట్ ఏంటి అంటే 135+. ఎందుకంటే 20 క్వశ్చన్ పేపర్స్ కూడా అంత ఈజీగా రావడం లేదు కాబట్టి 135+ టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని చదివితే ఆ టెట్ ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సిలో యూజ్ అవుతుంది. సో టెట్ లో ఉండేటువంటి సిలబస్ మ్యాథ్స్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఇవన్నీ మీకు టెట్ లో ఉండే సిలబస్ మొత్తము డిఎస్సి కూడా యాడ్ అవుతుంది. కాబట్టి నీ ప్రిపరేషన్ టెట్ తో పాటు డిఎస్సి లా ఉండాలి. బట్ నీ టార్గెట్ ఏంటి అంటే టెట్ లో 135+. ఎందుకు 135+ చెప్తున్నాను అంటే అప్కమింగ్ డిఎస్సిలో, ఐ మీన్ డిఎస్సి 2026 లో మనకు పోస్టుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఈ పోస్టుల సంఖ్య గురించి పక్కన పెట్టేసేయండి. నీ టార్గెట్ ఇప్పుడు టెట్ 135+. ఎందుకంటే టెట్ ఒక్కసారి లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి అయినా కానివ్వండి మీకు బాగా యూజ్ అవుతాయి. సో ప్రతిసారి టెట్ చదువుకుంటే కూర్చోలేరు కదా. సో ఒకసారి టెట్ లో మంచి స్కోర్ పెట్టుకొని ఒకసారి మంచి స్కోర్ తో ఉంటే నెక్స్ట్ డిఎస్సి మీద నువ్వు ఫోకస్ అవుతూ ఉంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా డిఎస్సి సాధించవచ్చు. మీరు ఇంకెప్పుడు టెట్టే ప్రిపేర్ అవుతూ ఉంటే కష్టం అనమాట. సో ఒక్కసారి బాగా హార్డ్ వర్క్ చేయండి. 135+ టార్గెట్ పెట్టుకొని మాత్రమే చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ రాయడం ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ రాస్తే నువ్వు ఎక్కడ చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి. తెలిసి తప్పులు చేస్తున్నావా, తెలియక తప్పులు చేస్తున్నావా, ఏ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు, సో క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతున్నావు, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఊరికే చదవడం వల్ల ఉపయోగం అయితే లేదు. చదివి క్వాలిఫై కావచ్చేమో, బట్ బెటర్ స్కోర్ సాధించాలి అంటే మాత్రము రివిజన్ చేయాలి, ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేయాలి, ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఈ 3 ప్రామాణికంగా తీసుకొని మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే పక్కాగా టెట్ లో 135 ఏంటి 145+ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ డిఎస్సి 2026 లో పోస్టుల సంఖ్య కొంచెం తక్కువనే ఉంది, మీ అందరికీ తెలిసిందే. బట్ నేను ఎస్పెషల్లీ ఎస్జిటి పరంగా మాట్లాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాకు అయితే మినిమం పోస్టులు అయితే ఉంటాయి. ఐ మీన్ 100 ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో 80 కావచ్చు, 100 కావచ్చు, 90, 70 కావచ్చు, 80, అంటే ఓవరాల్గా ఆ రేంజ్లో అయితే వేకెన్సీస్ ఉంటాయి. బట్ మీకు కావాల్సింది ఒక పోస్టే. ఒక ఓవర్ కాన్ఫిడెంట్ వద్దని చెప్తున్నా, కాన్ఫిడెంట్ ఉండడం చాలా చాలా మంచిది. అంటే మీకు కావాల్సింది ఒక పోస్టే. ఆ ఒక పోస్ట్ కోసం నువ్వు ఎందుకు ట్రై చేయటం లేదు? టెట్లో ఈ రేంజ్ లో ఉందనుకోండి, 135 ఆ రేంజ్ లో ఉందనుకోండి, నీకు డిఎస్సిలో 18+ మార్క్స్ నీకు వెయిటేజ్ ఉంటుంది. ఆల్రెడీ నువ్వు 20కి అక్కడే 18+ మార్క్స్ సాధించావు. ఇంకా నువ్వు డిఎస్సిలో కొంచెం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టాప్ ర్యాంక్ లో నువ్వే ఎందుకు ఉండకూడదు? నేను మళ్ళీ చెప్తున్నా,
నేనా? టాప్ ర్యాంకా? నాకంత సీన్ ఉందా? స్టడీ వేరు, ఎడ్యుకేషనల్ స్టడీ లైఫ్ వేరు, కాంపిటీటివ్ స్టడీ లైఫ్ వేరు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. 10థ్, ఇంటరు, డిగ్రీలు, పీజీలు, డైట్లు, బీఎడ్, ఈ స్కోర్లన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఆ స్కోర్లకి ఈ ప్రిపరేషన్కి సంబంధమే లేదు. అప్పుడు ఎలా చదివింటారో ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో 10థ్లో టాప్ వచ్చి, ఇంటర్లో టాప్ వచ్చి, డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా మన డిఎస్సి రాకపోయిండొచ్చు. అప్పుడు 10థ్లో యావరేజ్ మార్క్స్ వచ్చి, ఇంటర్ యావరేజ్ మార్క్స్ వచ్చి, అన్ని యావరేజ్ మార్క్స్ వచ్చి మన డిఎస్సి సాధించిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. అంటే దానికి దీనికి కంపారిజన్ కాదు. ఇప్పుడు నీ స్టైల్ ఏంటి, నీ ప్రిపరేషన్ స్టైల్ ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. సో సమయం ఉంది, బట్ కరెక్ట్గా వినియోగించుకో. ఎవ్వరి మాట వినొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరి మాట వినొద్దు. ఎవరో నిన్ను మోటివేట్ చేయాలి, ఎవరో నీకు సపోర్ట్ చేయాలి, సో ఎవరో నిన్ను గైడ్ చేయాలి, ఇలాంటివన్నీ ఒకప్పుడు ఉండేటివేం కాదు. ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతిదీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏది కావాలన్నా వస్తుంది. బట్ అన్నెసెసరీ వాటికి జోలికి వెళ్ళొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మొబైల్కు ఎంత దూరంగా ఉంటే సక్సెస్ నీకు అంత దగ్గర అవుతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, సోషల్ నెట్వర్క్స్కి, మొబైల్ కంటే సోషల్ నెట్వర్క్స్కి లైక్ ఫేస్బుక్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇంకా ఏంటంటే ఉన్నాయి సోషల్ నెట్వర్క్స్. అంటే అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి, అనవసరమైనటువంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అన్నెసెసరీ చాటింగ్ సమయం కాదు. సో సోషల్ నెట్వర్క్స్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే నువ్వు జాబ్కి అంత దగ్గర అవుతావనేది మాత్రం 100% అయితే వాస్తవము. సో ఈ పోస్టర్ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ టెట్లో ఎంత మంచి స్కోర్ తెచ్చుకుంటే ఆ వెయిటేజ్ నీకు డిఎస్లో యాడ్ అవుతుంది కాబట్టి నీవే టాప్ ర్యాంక్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకో. నిరుత్సాహపడద్దు, టెన్షన్ పడద్దు, నెగిటివ్ ఆలోచనలు అసలు క్రియేట్ అయితే చేసుకోవద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నీ గోల్ అప్కమింగ్ డిఎస్సిలో జాబ్ సాధించడమే, ప్రెసెంట్ టెట్లో 135+ స్కోర్ చేయడమే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పక్కాగా మీరు సక్సెస్ అయితే అవుతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా రివిజన్ చేయండి, ఇంట్రెస్ట్తో చదవండి, టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోండి, క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, రివిజన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా చాలా కీలకము. ఇవన్నీ పాటిస్తూ గతంలో చేసినటువంటి మిస్టేక్స్ను ఒక్కసారి సర్చ్ చేసుకొని, ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్ అయినప్పుడు దానికి గల కారణాలు ఎవరైతే వెతుక్కుంటారో, కారణాలు ఎవరైతే ఐడెంటిఫై చేసుకుంటారో వారు ఖచ్చితంగా రాబోయే కాలంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఫెయిల్యూర్ గల కారణాలు తెలిసినప్పుడే మనం వాటిని సరి చేసుకోగలము. వాటి గురించి పట్టించుకోలేదు అనుకోండి, మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తాము. లాస్ట్ టైం టెట్ రాసావు, తక్కువ మార్క్స్ వచ్చాయి, కారణం ఏంటి? (1) దాన్ని ఏం చేయాలి? సక్సెస్ దానికోసం నువ్వేం చేయాలి? నెక్స్ట్ కారణం ఏంటి? దానికోసం నువ్వేం చేయాలి? అలా కారణాలు వెతుక్కొని వాటిని సరి చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావడానికి 100% అయితే ఆస్కారం ఉంది. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా నెంబర్ సేవ్ చేసుకోండి. MBR నంద్యాల 8341949272. ప్రెసెంట్ కేవలం 600 రూపీస్కి ఇస్తున్నాము. బిల్లింగ్ ఉన్న వాళ్ళు టెట్ ప్లస్ డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు.